గుమ్మడికాయంత టాలెంట్ ఉన్న ఆవగింజంత అదృష్టం ఉంటేనే సినీ పరిశ్రమలో రాణిస్తామనేది చాలా మందికి తెలిసిన విషయం. అది అక్షరాల తన జీవితంలో నిజమైందంటున్నారు టీవీ సీరియల్ హీరో మధు. మరి తన జీవితంలో ఉండే మలుపులు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మధు గోరంత దీపం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన వ్యక్తి. చూడగానే చిన్న పిల్లాళ్ళ క్యూట్ గా కనిపించే అబ్బాయి. సాధారణంగా ఆడవాళ్ళకి సట్టుబొగ్గలు అందం అంటారు. మరి మన మధు విషయంలో అది తప్పు అనే నిరూపించాలి. చక్కటి రూపం ఉండాలి, వాటికి సట్టుబొగ్గులుంటే మరింత అందాన్ని తీసుకొస్తుంది అన్నది మధుని చూడగానే ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం. అంతటి చక్కటి రూపంతో తను సక్సెస్ఫుల్గా బుల్లితెర మీద సీరియల్స్ చేస్తున్నారు. అయితే మధు చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి. దేవుణ్ణి నమ్ముతాడు, అలాగే అదృష్టాన్ని కూడా నమ్ముతాడు. సినీ పరిశ్రమలో గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం ఉన్న వాళ్లే ఇక్కడ రాణిస్తారు అని మధు ఎప్పుడూ ఒప్పుకుంటాడు. దానికి కారణం తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్తాడు. మధు అసలు సినీ పరిశ్రమకి రాకూడదు అనుకున్న వ్యక్తి. అనుకోకుండా తన బాబాయ్ ప్రోత్సాహంతో స్టార్స్ మాస్టర్ అయిన సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్సు నేర్చుకుని 6 చిత్రాల్లో నటించి అవేవి సక్సెస్ కాకపోవడంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు మధు. తన జీవితంలో వాల్యుబుల్ టైం కోల్పోయాను అని చాలా రోజులు బాధపడ్డారు. మరి ఈ పరిశ్రమ మనకు కలిసి రాలేదు, ఇది వదిలేసి హాయిగా చదువుకుని మంచి జాబ్ చేసుకోవడం బెటరు అనుకునే సమయంలో జీ తెలుగులో ప్రసారమైన గోరంత దీపం అనే సీరియల్లో మధుకి అవకాశం రావడంతో వెండితెర మీద నుంచి బుల్లితెర మీద నటించడానికి మధు తొలిసారిగా ఒప్పుకున్నారు. ఆ సీరియల్ సక్సెస్ కావటం, దాంతోపాటు ఈటీవీలో నా పేరు మీనాక్షి అనే సీరియల్లో అవకాశం రావటం, అలాగే కన్నడలో కూడా అవకాశం రావటంతో బుల్లితెర మీద కాస్త బిజీగా ఉంటూ మధు ఓ మంచి ఆర్టిస్ట్ అని నిరూపించుకుని చాలా మంది అభిమానులు సంపాదించుకున్నారు. ఇదంతా కేవలం అదృష్టంతో బేస్ అయి ఉండే పరిశ్రమని. అదృష్టం ఉన్నవాడికి టాలెంట్ ఉంటే ఇంకొంచెం రాణిస్తారు తప్ప ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం లేనిదే ఈ పరిశ్రమలో రాణించలేరు అంటూ మధు ఒప్పుకుంటారు. ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి కాబట్టి దాదాపుగా షూటింగ్లు ఉన్ననాళ్ళు హ్యాపీగా ఉంటాము, షూటింగ్ ఒక్కరోజు క్యాన్సిల్ అయినా ఎందుకు క్యాన్సిల్ అయిందని బాధపడే మనస్తత్వం మధుది. మరి మధు బేసికల్గా కన్నడ వ్యక్తి అయినప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడడంతో మధు మా మనిషి అనే ఒపీనియన్ ఏ భాషలో నటించినా అందరికీ కలుగుతుంది. చక్కటి రూపం, అంతకంటే చక్కనైన నటనతో అభిమానుల అభిమానాన్ని బాగా చూరుకున్న నటుడు మధు. ప్రాక్టికల్ గా తను చాలా రిజర్వ్ గా ఉండే వ్యక్తి. ఎవరితోని తొందరపడి తనంతట తను కలిసే వ్యక్తి కాకపోవడంతో తను ఎప్పుడు చాలా రిజర్వ్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. నటనలో చక్కటి హావభావాలు చూపించినప్పటికీ షూటింగ్ అయిపోయిన మరుక్షణం తను తన ప్రపంచం అని ఉంటూ ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాడు మధు. ఎవరైనా తప్పు చేస్తే తప్పులు చేయడం అనేది సహజం, కానీ ఆ తప్పు ఒప్పుకోవడం అనేదే సంస్కారం. నేనేమైనా తప్పు చేస్తే తప్పకుండా తప్పు ఒప్పుకుంటాను అనే మెంటాలిటీతో మధు ఉండటంతో చాలా మందికి ఆదర్శంగా ఉంటాడు. సో ఈ ఆర్టిస్ట్ కి మరిన్ని అవకాశాలు వచ్చి మంచి మంచి పేరు ప్రతిష్టలు రావాలని కూడా మా యాటాస్ మీడియా కోరుకుంటోంది. మధు డాన్సర్ గా చాలా మందికి తెలుసు, తను డాన్స్ బాగా చేస్తాడని చాలా మంది అనుకుంటారు. అయితే మధు డాన్స్ నేర్చుకున్నది జీ తెలుగులో సూపర్ జోడీ ద్వారానని. సో చాలా రకాలుగా జీ తెలుగు మధుకి హెల్ప్ అయిందని మధు ఎప్పుడూ చెప్తూ ఉండటం, జీ తెలుగుకి రుణపడి ఉన్నాను అంటాడు. మరిన్ని అవకాశాలు వచ్చి మధు తన కెరియర్లో ఎంతో సక్సెస్ సాధించి ఎన్నో అవార్డులు కూడా సాధించాలని, అలాగే సినిమాల్లో కూడా బాగా రాణించాలని కోరుకుంటోంది యాటాస్ మీడియా. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.